హాయ్! లౌకీతో కోఫ్తా కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ఒక లేత ఆనపకాయని తీసుకొని దాన్ని తొక్కంతా పీల్ చేసేసి తురుముకుందాం. ఇందులో ఉన్న వాటర్‌నంతా ప్రెస్ చేసి సపరేట్ చేసేద్దాము. ఈ గుజ్జులో 150 గ్రామ్స్ పన్నీరు తురుముకొని వేసుకుందాం. చిన్న అల్లం ముక్క, 6 పచ్చిమిర్చి దంచుకొని ఆ ముద్దను కూడా అందులో వేసేద్దాం. సరిపడా కారం, కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, స్పూన్ గరం మసాలా పౌడర్, బైండింగ్ కోసం 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని అన్నీ కలిసేటట్లు కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో రావాలి. లేదు అంటే ఇంకొక స్పూన్ శనగపిండి వేసుకొని కలుపుకోండి, పర్వాలేదు. ఇప్పుడు లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ కూడా కలిసేటట్టు కలుపుకుందాం. ఫిల్లింగ్ కోసం కొంచెం కిస్మిస్, 2 స్పూన్స్ గ్రేట్ చేసుకున్న బాదాం కాజు పౌడర్ని అందులో వేసి కలుపుకుందాం. ఒక ఆనపకాయ చిన్న ముద్దను తీసుకొని దాన్ని ప్రెస్ చేసి మధ్యలో మనం ఆల్రెడీ ఫిల్లింగ్కి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసి చూడండి ఇలా పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసి కోఫ్తా షేపు ఇచ్చుకుందాం. చూడండి ఇలా అన్ని కోఫ్తాస్ రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని కోఫ్తాస్ అన్నీ అందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. చూడండి ఈ కలర్ రావాలి. అన్నీ ప్లేట్లోకి తీసేసుకుందాం. గ్రేవీ కోసం పెనంలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో జీరా, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 3 ఎండుమిర్చి, యాలకులు, లవంగిలు. అవి ఫ్రై అయ్యాక 1 కప్పు ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అందులో 1 కప్పు టమాటోస్, చిన్న అల్లం ముక్క వేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ కాజు వేసి 5 మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగైన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నప్పుడు బిర్యానీ ఆకు చెక్క తీసేయండి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం కారం, కొంచెం పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ షుగర్ వేసి కొంచెం వాటర్ వేసుకొని మసాలాలన్నీ కలిసేటట్లు కలుపుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం, బటర్ కొంచెం వేసుకొని అందులో మనం ఆల్రెడీ వాటర్లో కలిపి పెట్టుకున్న మసాలాలు వేసేయాలి. 1 మినిట్ వేగిన తర్వాత అందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయి ఆయిల్ దాంట్లోంచి సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో గరం మసాలా పౌడర్ కొంచెం, కస్తూరి మేతి కొంచెం వేసుకొని లాస్ట్లో కొంచెం ఫ్రెష్ క్రీము లేదు అంటే పాల మీగడైనా వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకుంటే మన కోఫ్తా గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం. ఫస్ట్ సర్వింగ్ ప్లేట్లో మనం రెడీ చేసుకున్న గ్రేవీ వేసుకుందాం. దాని మధ్యలో కోఫ్తాస్ అరేంజ్ చేసుకుందాం. చూడండి ఇలా అన్ని కోఫ్తాస్ పెట్టుకున్న తర్వాత దాని మీద మళ్ళీ ఇంకొక లేయరు గ్రేవీ వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత దాని మీద కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. అంతేనండి, మన లౌకీ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి నేను మీకు ఇప్పుడు తీసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో లోపల. ఈ లౌకీ కోఫ్తా కర్రీని మీరు ఇంట్లో ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.